దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనందరము కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తున్నాము, లేకపోతే మందిరంలోనికి వెళ్తున్నాము. నిజంగా మన మనస్సు వెళ్తుందా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనిషి మందిరానికి మనసును తీసుకుని వెళ్తున్నాడా అంటే, మనిషి వెళ్ళే మందిరానికి అతని యొక్క మనసు వెళ్తుందా? మనం మందిరానికి వెళ్తున్నామండి. మందిరానికి వెళ్ళేటువంటి నేను, మందిరానికి వెళ్ళేటువంటి ఆ మనిషి, అతనితో పాటు అతని యొక్క మనస్సు మందిరానికి వెళ్తుందా? మనం వెళ్తాము, పేరుకు మాత్రం మన మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుందండి. మందిరానికి వెళ్ళేటువంటి మనిషికి అతను కూడా మనసు వెళ్ళకపోయినట్లయితే మనం వెళ్ళి ఏం ఉపయోగం చెప్పండి? వెళ్ళి అక్కడ కూర్చొని ఏవేవో ఆలోచించుకుంటూ ఉంటాం కదండి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మనం అనుకుంటాము సంఘానికి వెళ్ళిపోయాం, లేకపోతే నేను మందిరానికి వెళ్ళిపోయాను అనుకుంటాను. కానీ మందిరానికి వెళ్ళేటువంటి ఆ మనిషి మనసు వెళ్తుందా? మనసును తీసుకుని వెళ్తున్నాడా, లేకపోతే మనిషే వెళ్ళి తీసుకుంటున్నాడా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటే అదే అండి. బాడీ, శరీరం వెళ్ళిపోతుంది, మనిషి వెళ్ళిపోతాడు, కానీ మనసు మాత్రం వెళ్ళదండి. నేను ఇక్కడే ఉన్నానట్టుగా నటిస్తాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనల్ని చూసి, అయ్యో నా కుమారుడు, నా కుమార్తె మనిషి అయితే మందిరానికి వస్తుంది, కానీ అతని యొక్క మనసు మందిరానికి రావట్లేదే, నా యొద్దకు రావట్లేదే, ఆయన ఎంత బాధపడతాడండి. మనం నిజంగా నటించేవారుగా ఉన్నామా? అందుకే దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూస్తే 6వ వచనంలో ఆయన అంటున్నాడు, అందుకు ఆయన వారితో ఎలాగూ చెప్పాను. ఎవరితోటి? పరిసయ్యులు, శాస్త్రులతోటి అంటున్నాడు ఆయన. ప్రభువారు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన నా మాటలు కాదు ఇవి. నా మాటలు అయితే కనుక మీరు వినవలసినటువంటి పనే లేదు. మన మాటలైతే, నా మాటలైతే వ్యర్థమే, మీరు లెక్క చేయకపోయినా పర్లేదు, కానీ ఇవి అమూల్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, శక్తి కలిగినటువంటి, జీవం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం అండి. దీన్ని గనక మనం నిర్లక్ష్య పెట్టినట్లయితే, మనుషుని యొక్క మాటలు మీరు వినవద్దు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెట్టకూడదు, వినాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ప్రభు అన్నారు, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు. కానీ మనం వెళ్ళి ఏం చేస్తున్నాం? మందిరానికి, మనిషి అయితే మందిరానికి వెళ్ళిపోతున్నాడు, ఆరాధించేస్తున్నాం, పాటలు పాడేస్తున్నాం, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అంటే హృదయం అంటే ఏంటి? గుండెనా? మనసు అండి. మన మనసు అంట పెదవులతోటే మనం ఆరాధిస్తున్నాం, కానీ మన మనసు అంట దేవునికి, మందిరానికి దూరంగా ఉందండి. అంటే పేరుకు మాత్రమే నువ్వు వెళ్తున్నావో, మనిషి మాత్రమే వెళ్తున్నాడు, కానీ మనసును మాత్రం తీసుకెళ్ళట్లేదు. కొంతమంది చూడండి, కొన్ని సందర్భాల్లో అనుభవాలు అందరికీ ఉన్నాయి కదండి. వెళ్తాము, కూర్చుంటారు, అంతే, ఎక్కడెక్కడో తిరుగుతుందండి మనసు. వాక్యం ఎలాగ అర్థమవుతుంది నీకు? దేవుని యొక్క వాక్యం చదువుతుంది, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. అందుకే వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వ్యర్థంగానే కదండి. మనసు లేకుండా మనిషి ఉండి దేవుని ఆరాధించేస్తే అది వ్యర్థమే కదా. మన మనసులో మనిషి వెళ్ళిపోతున్నాం, నీ మనసు కూడా మందిరానికి తీసుకెళ్ళగలుగుతున్నావా ప్రియా సహోదరి సహోదరులారా? లేకపోతే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా ఉన్నావా? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి. ఎందుకు మన మనసుని మందిరానికి తీసుకెళ్ళకపోతున్నాం, దేవుని యొక్క సన్నిధిలోనికి? సాతానుగాడు ఎలాగంటే అండి, మన ఇంట్లో గదులు ఉంటాయి కదండి, గదులు అన్నిటికీ లైట్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, ప్రతి దానికి, ప్రతి రూములో స్విచ్ బోర్డులు ఉంటాయి. ఏసీ ఆన్ చేయాలా, ఏసీ ఆన్ చేసుకుంటాం, కట్టేయాలా, కట్టేసుకుంటాం. హాల్లో ఫ్యాన్లా, లైట్లా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, మొత్తం అన్ని చోట్ల ఉంటాయి మనకి. బెడ్ మించి దిక్కుండా కూడా
ఇప్పుడు అన్నీ కూడా రిమోట్లు వచ్చేసినాయి కదా, రిమోట్తో నొక్కితే చాలు ఆగిపోతుంది. అదే కనుక ఈ రూముల్లోకి కూడా మొత్తం ఏ రూములో కూడా నీకు కరెంట్ రాకూడదనుకో మనం ఏం చేస్తాం, మీటర్ దగ్గర మెయిన్ ఉంటుంది, అది ఆపేసాం అనుకోండి, రూములో కరెంట్ వస్తుందా? రాదండి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం వింటున్నామంతే. కానీ సాతానుగాడు ఏం చేశాడు, మన మనసుని కట్ చేసేసాడు. అందుకే వింటే వాక్యం ఏమీ అర్థం అవ్వలేదండి, వాక్యం ఏమంత ఇదిగా లేదండి. ఎందుకు? నీ మనసుని కట్ చేసాడాడు. నువ్వు వింటున్నావు అంతే, కానీ వెళ్ళట్లేదు లోపలికి. కరెంట్ ఉంది, కానీ ఏం చేశాడు, మెయిన్ ఆపేశాడు, మెయిన్ స్విచ్ను ఆపేశాడు. ఎక్కడ కూడా కరెంట్ రాదు ఇంకా నీకు. అందుకే దేవాతి దేవుడు అండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో చూస్తే 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది. ఎందుకు మనకి వాక్యం అర్థం కావట్లేదు? ఎందుకు మనం వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము? దేవుని యొక్క వాక్యం చేస్తుంది 4వ అధ్యాయం 4వ వచనంలో, 2వ కొరింథీ దేవుని 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము, అంటే వాక్యం మనకు వినపడకూడదు, వాక్యం మన హృదయంలో ఉండకూడదని దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత సాతానుగారుడు ఏం చేస్తున్నాడంట, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాను. మనోనేత్రము, మనకి ఎన్ని నేత్రాలు ఉన్నాయండి? 3 నేత్రాలు. బయటికి కనిపించే బాహ్య నేత్రాలు కళ్ళు. ఈ కళ్ళు కాదు మూసేటువంటేని. మనోనేత్రం గుడ్డితనం కలిగి చేశాడంటే ఈ కళ్ళు కాదు, మనకు 3వ నేత్రం ఉంది, మనోనేత్రం. అదే మనో అంటే మనస్సు. మనస్సు అనే నేత్రాన్ని ఏం చేశాడు, మూసేశాడు, గుడ్డితనం కలిగించాడు. ఇంక నీకు ఏం కనపడుతుంది? మెయిన్ స్విచ్ ఏంటి? మనస్సు. మనోనేత్రాన్ని మూసేశాడు, గుడ్డితనం కలిగించేశాడు. దీన్ని కట్ చేశాడు. నువ్వెన్ని వింటే ఏంటి, నీకు ఎక్కుతుందా? ఎక్కదో, అర్థమే కాదు నీకు. ఎంత భయంకరమండి ప్రియా సహోదరి సహోదరులారా. సాతానుగాడు చూడండి, మనకి దేవుని యొక్క మహిమ ప్రకాశము సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము మనోనేత్రము, మనస్సు అనే నేత్రానికి, మనసుకి మనో అంటే మనస్సు, దానికి ఏం కలిగించేసాడండి, గుడ్డితనం కలిగించేసాడండి. గుడ్డితనం కలిగించినప్పుడు ఇంకా మనసు కట్ అయిపోయింది కనెక్షను. నువ్వు వింటావు, ఇక్కడెక్కడ గుర్తుంటుంది నీకు? గుర్తుండదండి. స్కూల్కి వెళ్ళే పిల్లవాడు ఏం పంపిస్తాం? పుస్తకము, పెన్ను, లేకపోతే పలక ఇచ్చి పంపిస్తాం. వాడు టీచర్ చెప్పి రాసుకుంటాడు. ఏమి ఇవ్వకుండా పంపించేయండి. ఏమి నేర్చుకున్నాను ఆయనంటే, చెప్పర్లే మమ్మీ. ఎందుకు? వీడు రాసుకోలేదు, వీడికి ఏం గుర్తుంటాయి? మరి అలాంటిది హృదయము అంటే మనసు అనే పలక మీద కనుక దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం రాసుకోకపోతే, ఈ మెయిన్ స్విచ్ మనకి ఇది అనుకుంటా చెవని లోపల ఉంటుంది కదండి. సేవకుడు చెప్పాడు, నా సొంత మాటలు అయితే కాదు కానీ నేను కూడా నేర్చుకునేవాడిని వాక్యాన్ని. మనం చూస్తాం కదా, ఆ ఏంటిది మైక్ సెట్ అంటాం చూసారా, ఆ బోర్లాగా పెడతారు. అది పెద్ద ఇలాగ ఉంటుంది, బాకా ఇలాగే మన చెవులాగా. కానీ చివరిన ఏముంటుంది, దానికి సంబంధించినట్టు ఆ యూనిట్ ఉంటుంది. దాని అంతటికి ఏది ఆ యూనిట్టే. మనం అనుకుంటాం ఇదే అనుకుంటాం మనం, కానీ లోపల ఉంది, దీనికి కనెక్ట్ చేయబడి ఇది కట్ అయిపోతుంది అంతే. ఎన్ని విన్నా నీకు ఏమి ఎక్కుతాయి? అర్థం కాదు. నీ మనోనేత్రం అంటే మనసు అనే నేత్రాన్ని కట్ చేసాడు, డిస్కనెక్ట్ చేసాడు. ఉపయోగం ఉంటుంది ప్రియా సహోదరి సహోదరులారా. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, మన హృదయం మన మనసు అనే పలక మీద మనం రాసుకున్నట్లయితే అప్పుడండి, లేకపోతే అర్థం కాదు. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 10వ వచనంలో
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 8వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు చెప్పుచున్నాడు, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏమనగా, వారి మనస్సులో, హృదయం అన్న మనస్సు, మన మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. ఈ హృదయం, ఈ మనసు అనే పలక మీద కనుక రాసుకోకపోతే నీకెక్కడ గుర్తుంటాయండి? ఎలాగ అర్థమవుతాయి? లేకపోతే నువ్వు ఎలా చదువుకోగలవు? ఎలాగ నువ్వు స్మరించుకోగలవండి? రాసుకోవాలి. మన హృదయం అనే పలక మీద, మన మనసు మీద రాసుకుంటే, మనం రాసుకోము, మనిషి అయితే వెళ్ళిపోతాడండి సంఘానికి, మందిరానికి, మనసు వెళ్దు కదా. ఏదో చెప్పేశారులేండి. వాక్యం చెప్పాడా లేకపోతే పెట్టకథలు చెప్పాడా? అవి చెప్తే ఓకే, తీసిపడేయండి. వాక్యం చెప్తున్నా సరే మనుషులకు అర్థం కావట్లేదు. ఏం చెప్పాడండి? ఏం అర్థం కాలేదు. ఎందుకు అర్థమవుతుంది? ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యం అర్థమైపోతుందా? అర్థం అవ్వదు. దేవుని యొక్క మర్మాలు ప్రతి ఒక్కడికి ఇచ్చేస్తాడండి దేవుడు. నువ్వెంతో భయభక్తులు కలిగి గోజాడితే కానీ దివారాత్రులు ధ్యానించాలి వాక్యం దగ్గర, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఎవరు చెప్పినా మామూలుగా చెప్తుంటే నీకు అర్థం అవ్వదు. ఇంకా దేవుని యొక్క మర్మాలు నీకు అర్థమైపోతాయా? అందుకే దేవుడి యొక్క మర్మాలు మనకు అర్థం అవ్వాలంటే, ఎందుకు నీకు అర్థం కావట్లేదు? కీర్తనల గ్రంథంలో 25వ అధ్యాయంలో చూస్తే, కీర్తనల గ్రంథము 25వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం అర్థం చేసుకోవాలంటే దేవుని యొక్క మర్మాలు, ఆ లోతులు మనకు అర్థం కావాలంటే, అయ్యి ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు నీకు అర్థం కావాలంటే ఎట్లాగా? నీ మనసు కూడా, నువ్వు వెళ్ళినప్పుడు మందిరానికి నీ మనసును కూడా నువ్వు లగ్నం చేసుకోవాలి. నీ ఆధీనంలో ఉంచుకుంటే వాక్యం నీకు అర్థమవుతుందండి. లేకపోతే మనసు ఎక్కడో ఉంది, డిస్కనెక్ట్ అయిపోయింది. నువ్వు వింటావు, చూడండి ఏమంటావు? ఎవరైనా మన ఎదుటే ఒక వ్యక్తి వెళ్తాడు, వెళ్తే అరే పలానా వ్యక్తిని చూసావరా, ఇప్పుడు వెళ్ళాడు కదంటే, అవునా నా కళ్ళ ముందే వెళ్ళాడా, నేను చూడలేదే. చూస్తాను కానీ మర్చిపోతాం. ఎందుకు? బాగా చూస్తున్నావు కానీ నీ మనసు ఏమైంది? డిస్కనెక్ట్ అయిపోయిందండి, కట్ చేయబడింది. చాలాసార్లు మనం చూడండి, రాస్తాము లేకపోతే లెక్క పెడతాము, మర్చిపోతాం. నీ మనసు లేదండి అక్కడ. మనసు ఉంటే ఒక్కసారి చూసావా ఇన్ని నంబర్స్ అంటావు, లేదా 10 సార్లు లెక్క పెట్టవలసి వస్తుంది. వింటావు, నీ మనసుకి ఎక్కదు కదా. మనసు లేదు కదా అక్కడ సంఘంలో, మందిరంలో. ఏంటి ఇప్పుడే విన్నావా ఈ మాటలంటే, అరే ఏం చెప్పారు, ఇది అవ్వలేదురా నాకు, మళ్ళీ ఇంకోసారి చెప్పు. మనసు పెట్టట్లేదండి మనం. కీర్తనల గ్రంథంలో ఎవరికి పడితే వాళ్ళకి అర్థమైపోతుందా? ఎందుకు నీకు వాక్యం అర్థం కావట్లేదు? ఎందుకు దేవుని యొక్క మర్మాలు, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యం చదువుతుంది. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా మర్మము, బైబులు సత్యము, జీవము. ఆ మర్మం మనకు అర్థం కావాలంటే వాక్యము. మందిరానికి వెళ్తున్నప్పుడు మనసును పట్టుకుని వెళ్తే, మందిరానికి వెళ్తున్నప్పుడు మన మనోనేత్రం తెరవబడితే, మనసు అనే మనోనేత్రం అంటున్నాడండి ఆయన, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఎవరికి పడితే ఆడు అర్థమైపోతుంది ఏంటండి మర్మాలో. అందుకే మీరు వాక్యాన్ని పైనే మీరు చూస్తున్నారు. ఇదిగో వాక్యము దూరంగాను బహులోతుగా ఉన్నది, దాన్ని ఎవరు గ్రహించగలడు? మనం గ్రహించలేమండి. ఎందుకు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవారాత్రులు ధ్యానిస్తే, నీ మనోనేత్రం తెరవబడితే, యెహోవా మర్మం ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. అదండి అప్పుడు దేవుడు ఆ వాక్యాన్ని మనకి తెలియపరుస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. లేకపోతే మనకేం అర్థమవుతుందండి? వెళ్తాము, ఏదో వినేస్తాము, జోకులు వేస్తారా పాస్టర్ గారు, నవ్వుకుంటాము, వచ్చేస్తాం, నిద్రపోయే వరకు జ్ఞాపకించుకుంటాం. అదండి మన జీవితము. దేవుడికి ఇచ్చేటువంటి అదేనా భయము? మనం భక్తి అదేనా? విశ్వాసం అదేనా? ఈ విధంగానే మనం దేవుళ్ళు ఎదగాల? నాకు బైబిల్ అంతా వచ్చేసండి, వచ్చు, బైబిల్ ప్రకటించాలా పాటించాలా మొట్టమొదటిగా నీవు? నాకు మొత్తం చూడకుండా చెప్పేస్తానండి. రేపు పొద్దున్న ప్రభువుకి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు రెండో రాకడలో నీకేం వచ్చమ్మా, కీర్తనలు చెప్పు, సామెతలు చెప్పు, ఏ అధ్యాయం అని అడగడండి.
ప్రకటించడం, చెప్పడం కాదు, పాటించాలి. మందిరానికి వెళ్ళిపోవడమే కాదు, మన మనసును తీసుకెళ్ళకపోతే "ఆ, నా పని అయిపోయిందిలే, ఆరాధన అయిపోయింది కదా, నా పని అయిపోయిందిలే, పాటలు పాడేసాం కదా, నా పని అయిపోయిందిలే." మనసు అండి, మనసు ఉంచాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయము 26, 7లో చూస్తే దేవుని యొక్క వాక్యం, మీరు వినుట మట్టుకు విందురు కానీ వింటాము అంతే, క్షణంలో మర్చిపోతాం. ఇక్కడ కనెక్ట్ అవ్వ కదా, ఆ హృదయం అనే ఆ మనసు మీద, పలక మీద మనం రాసుకోవట్లేదు కదా, రాసుకుంటే గుర్తుంటాయి. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానన్నారు. మన ఎదురు ఉండగానే వెళ్తారు కొంతమంది, అయ్యో నేను చూడలేదురా, ఎలాగెళ్ళిపోయాడో, అరే నేను చూసుకోలేదురా, ఎలాగ ఇంతలోనిచ్చేసాడు అంట. అంటే మన కళ్ళు అయితే చూస్తున్నాయి కానీ మనసు లేదు కదండి. మనసు పెడితే నా ఎదురు ఉండగా లేడు, ఇప్పుడే చూసాను నేను, అది ఆగు అంటాం. లేకపోతే వేరే వాడు చెప్పే వరకు, అవునా నా ఎదురు ఉండగానే వెళ్ళాడా, అవునా నువ్వు ఇప్పుడు మాట్లాడావా, చెప్పావా, నేను వినలేదు, ఇది ఎక్కడ వింటావు. కాననని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి. ఎక్కడండి మనసు ద్వారా మనం ఎక్కడ గ్రహిస్తున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మందిరానికి వెళ్ళే మనిషి, మందిరానికి వెళ్ళే విశ్వాసి మంచే కాదండి వెళ్ళటం. మనం నిజంగా మన మనసును కూడా మందిరానికి తీసుకెళ్తే, ప్రభువా ఇదిగోదయ్యా, నేను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నేను వచ్చానయ్యా తండ్రి, నీ వాక్యము నా మనసు మీద రాయబడాలి ప్రభా, హృదయం అనే పలక మీద నా మనోనేత్రం తెరవబడాలయ్యా, నా మనసు అనే మనోనేత్రము తెరవబడాలయ్యా. అప్పుడే నాకు వాక్యము ఏమి చెప్పినా నాకు అర్థమవుతుంది, ఆ లోతులేంటో తెలుస్తుంది, ఆ సత్యం ఏంటో నాకు తెలుస్తుంది. అయ్యో నీ వాక్యం ఎంతో భయమయ్యా, నీ వాక్యం ఎంతో శ్రేష్టమైనదయ్యా, విలువైనదయ్యా అని అప్పుడు గ్రహించుకుంటా. కానీ లేకపోతే వెళ్తాము వచ్చేస్తాం, ఇదే భాగవతం మనకు ఉంటుంది ప్రతి వారం. అట్లా కాకుండా వాక్యం యొక్క విలువని తెలుసుకొని, దేవుని యొక్క విలువని తెలుసుకొని, దేవునికి దగ్గరగా ఉంటూ మన మనసుని ఆయనకి అప్పగించే వారికి ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యాన్ని వినండి, తెలిసినటువంటి వారికి అనేక మందికి మీరు పంపించండి. సత్యమైనటువంటి వాక్యము వెళ్ళాలనే ఉద్దేశంతో దేవుని యొక్క వాక్యాన్ని పంపిస్తున్నాం. అనేక మంది గొప్ప సేవకులు కూడా చెప్తున్నారు, వినండి, ఈ వాక్యాన్ని కూడా మీరు పంపించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. నీ వాక్యం ప్రభా మా పాదములకు దీపమైందయ్యా. అవును ప్రభా, మేము ముందుకు వెళ్ళాలంటే దీపము లేకపోతే, వెలుగు లేకపోతే మేము చీకట్లో ప్రభా నడవలేం ప్రభా. ఇదిగో తండ్రి, నీ వాక్యం ఈ లోకంలో మా దగ్గర లేకపోతే ప్రభా మేము ఏ విధంగా జీవించాలో మాకు తెలియదయ్యా. ఇదిగో తండ్రి, మేము మందిరానికి వెళ్తున్నాం కానీ మా మనసు రావట్లేదయ్యా. నీ సహాయం ప్రభు మాకు మెండుగా అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.